11వ అధ్యాయము 55వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాక మునిపే పల్లెటూళ్ళ నుండి యెరూషలేమునకు మరొకసారి చదువుకుందాం. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను కనుక అనేకులు తమను తాము శుద్ధిపరచుకున్నట్టుకై పస్కా రాక మునిపే పల్లెటూరు నుండి యెరూషలేమునకు వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధమైన స్తోత్రాలు ఒకసారి ఆశీర్వదిస్తున్నట్టుగా నేను బలహీనను కూడా ఆరాధన సాయం చేసినందుకు వందనాలు. అసలు ప్రభు ఆరాధన అంటే అది ఆచారం కాదని, అది అలవాటు కాదని, అది అనుభూతి కాదని, అది కేవలం క్రీస్తుల అనుభవం అని ప్రభు మాట్లాడుతూ వచ్చినారు. నిజమే ప్రభు, నేను ఆరాధించాలంటే ఖచ్చితమైన జ్ఞానం, ప్రభు ఇష్టం ఉండాలని. రెండోది చాలామంది ఎరిగి కూడా వారి కృతజ్ఞత స్తుతులు మహించలేదని రోమపత్రిక 1:2 ప్రకారం నిజంగా ప్రభా తండ్రి దానికి విల్లింగ్నెస్ ఉండాలని. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, అద్భుతమైన మంచి ఆరాధన అంటే ఆరాధికులకి మంచి సాక్ష్యం. నిజమే నా జీవితంలో ఏవీ లేవు అయినా కూడా ప్రభా, ఆయన ప్రభా అలా ఆరాధించకపోతే ఆయన ప్రభా కోల్పోయిన జీవాన్ని, ఆయన సత్యం గురించి జ్ఞానం లేదు నా జీవితంలో కూడా ప్రభా, మీరు అది శ్రేష్టమైన నా తండ్రైన దేవుడిని ప్రభుని ఆత్మతో ఆరాధించి సత్యంతో ఆరాధించి ఇటువంటి అనుభవంలోకి తీసుకుని వచ్చినారు. నిజమే ప్రభా, నా ఆత్మ బంధించబడేది, నా ఆత్మ పాతాళంలో నిలబడేది, నా ఆత్మ ప్రభా తండ్రి అంచుకున్న కల్మషాన్ని ప్రభా కరెక్ట్ కొరకే నీ ప్రియకుమారుడు ప్రభా యేసుక్రీస్తు వారిని ఆ కలువరి శిలువలో ప్రభు నా కొరకు ప్రభా యాగంగా అర్పించినారు. తద్వారా ప్రభా ఆ యొక్క బలి అర్పణ ద్వారా నేను సువాసనగా మార్చబడినాను. దేవా ఇచ్చిన శ్రేష్టమైన కొరకే వందనాలు. ప్రభా అంటే రీతిగా నేను ఆరాధించడానికి ఇచ్చినటువంటి ధన్యత కొరకే వందనాలు స్తోత్రాలు చూపిస్తూ ఉన్నాను. నా కొరకు ప్రభా 2024 సంవత్సరాల క్రితం నాయన మెరుగుత ఖండలో ప్రభు మీరు చేసినటువంటి ఆ బలియాగానికి గుర్తుగా ప్రభా నాయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా ఇవన్నైనా ప్రభా నా ముందు ఉన్నటువంటి ఆ బలలో యోగ్యమైన రీతిలో ప్రభా దాన్ని వివేచించకుండా ప్రభావం తీసుకోవడానికి లేదు. ప్రభా దానికి ఇచ్చండి సాక్ష్యం నవతనాలు పొరపాట్లు ఆటంకాలకు విధులు ఒప్పుకుంటున్నాం అనే యోగ్యమైన రీతిలో వాళ్ళు పాల్గొనడానికి సహాయం చేసుకుంటున్నాను గురించి అందరికీ కొట్టుకున్నాను గురించాను. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. దీని కొరకై నేను గత ఆదివారం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మరి అరిలోవా వెళ్తున్నాం, వారి కొరకు ప్రభు తండ్రి మీరు నాకు ఒక వాక్య భాగాన్ని మీరు ఒక తలంపుని ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు ప్రార్థన చేసినటువంటి మరుసటి రోజు వాక్యం చదువుతుండగా దేవుడు ఈ మాటని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మరియు యూదులు పస్కా పండగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తామును శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునిపే పల్లెటూరుల నుండి యెరూషలేమునకు వచ్చిరి. ఈ భాగంలో కనీసం ఒక 3 ప్రాముఖ్యమైన సంగతులను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. యూదులకి ఒక పండగ ఉంది, అంటే ఒక పండగ అని కాదు కానీ 7 పండుగలు ఉన్నాయి. అందులో ప్రశస్తమైనది పస్కా పండుగ. కనీసం మనకి ఎప్పుడు తెలిసిన విధంగా యూదులు ఆ 7 పండుగలో ఆచరించకపోయినా కనీసం 3 పండుగలు వారు సంవత్సరానికి ఆచరిస్తారు. మొదటిది పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. వాటన్నిటికంటే పస్కా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది తర్వాతే మిగతావన్నీ కూడా. అయితే యూదులు పస్కా పండగని మరి ఆచరించాలి, చేయాలి అనుకుంటే
వారికి ఉన్నటువంటి తలంపు ఏంటంటే, మనం పస్కాను ఆచరించాలంటే ఖచ్చితంగా మనము శుద్ధి చేసుకోవాలా, శుద్ధి చేసుకొని పస్కా పండుగను ఆచరించాలని వారి యొక్క నానుడి. ఇక్కడ భౌతిక సంబంధమైన వ్యవహారాలను కొంచెంసేపు పక్కన పెడితే మనకి ఏ విధంగా ఈ వాక్యము మీద ఉన్నటువంటి ధ్యానం ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై. ఈ మాట ఏ జ్ఞాపకం చేస్తుందంటే, శుద్ధీకరణ అనేది ఒక పస్కా పండుగను ఆచరించడానికి దేవుడు గుర్తు చేస్తున్న ఒక అవసరత. ఇలా రాసుకుందాం. మొదటిది అవసరత. ఎవరికి అవసరత? చెప్పాలి. ఎవరికి అవసరత? అక్కడ యూదులకు కాదు. ఎవరికి పండగను ఆచరించడానికి. ఏ పండగ ఇది? పస్కా పండగ. అంటే మీరు అనుకున్నారు కాక ఓ 2 గొర్రెపోతులు కోసి చేస్తారు. అది కాను. పస్కా పండుగ ఎలా ఆచరించాలో తెలుసు కదా. పాత నిబంధనలో 7 పండుగలకి 7 శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన వివరణ ఉంది. పస్కా పండుగని మోషే చాలా అద్భుతంగా చెప్తా వచ్చాడు. ఎలా తినాలటది? పొంగని రొట్టెలతోనూ చేదు ఆకుకూరలతో తినాలట. మరి అదేంటో విచిత్రం. మరి ఎలా తింటారో మాకు తెలియదు కానీ, సో దానికి కూడా చాలా ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన మనకి చాలా అవసరం. సరే, ఇక్కడ పండగ గురించి కాదు కానీ, మన పస్కా పశువు, పస్కా బలి, పస్కా పండుగ వారికి సంవత్సరానికి ఒకసారి వస్తుందేమో గాక, కానీ మనకి ఎన్నిసార్లు చేయాలో? పస్కా పండుగ ఎప్పుడు ఎన్నిసార్లు చేస్తాం మనం? ప్రతి వారం. కరెక్ట్గా చెప్పారమ్మా. ఏది ఆ పస్కా పండుగ? ఏది? ఇక్కడే ప్రతి ఆదివారం చేస్తుంది పస్కా పండుగే. మనకి పండుగలో ఏముండాలి? మనకి పస్కా పశువు ఉండాలి కదా, పస్కా బలి ఉండాలి కదా. ఎవరు ఆ పస్కా బలి? యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రొట్టె రసం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పుడు దానిని ఆచరించాలి అంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పబడింది. వారు పస్కా పండగ ఉంది, అది సమీపమవుతుంది అని గుర్తెరిగి వారు తమ్మును తాము శుద్ధి చేసుకున్నట్టుగా ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేముకి వస్తున్నారు. అంటే ఇక్కడ ఏ జ్ఞాపకం చేయబడుతుందంటే, ప్రతి ఒక్కరూ పస్కా బలి లేదా పస్కా పశువును మనం తిని భుజించాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక అవసరత ఉంది. ఆత్మీయులుగా, పరిశుద్ధులముగా, విశ్వాసులముగా, పరిచర్య చేస్తున్న వారుగా మనందరికీ ఒక అవసరత. ఏంటి అవసరత అంటే, ఎవరు పడితే వాళ్ళు ఆ పస్కా పశువును తినడానికి, ఆ పస్కా బలిని ఆరగించడానికి, దానిలో చేవేయడానికి అర్హత లేదు. అర్హత కావాలంటే ముందు ఒక అవసరత ఉంది. ఏంటది? తమ్మును తాము, చెప్పండి, ఇంకొకరు వచ్చి శుద్ధి చేయడం కాదు. ఎవరోట? తమ్మును తాము శుద్ధి చేసుకోవాలి. ఇది మొదటిది, అవసరత. రెండవది చూడండి ఆ మాట, శుద్ధి చేసుకున్నటకై పస్కా రాక మునిపే పల్లెటూరు నుండి యెరూషలేమునికి పస్కా రాక మునిపే ఏ జ్ఞాపకం చేస్తుందంటే, ఇంకా పస్కా పండుగ ఉంది, ఇంకా రావాలి, ఇంకా రాలేదు. కానీ విచిత్రం ఏంటో కానీ, ఇంకా పస్కా రాకముందు యెరూషలేమునికి వెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, ఈ యూదులు ఆత్మ సంబంధమైన సున్నత కలిగినటువంటి మనము, యూదులుగా పిలబడుతున్న, ఇజ్రాయెల్గా పిలబడుతున్న మనము, కావలసింది దేవుడికి ఆసక్తి. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలని. ఎందుకు? ఎప్పుడో పస్కా పండుగ, ఎప్పుడు? ఒక 5 రోజులు, 6 రోజులు, 7 రోజుల క్రితమే. కానీ విచిత్రం ఏంటి, అప్పుడు వెళ్ళొచ్చులే, 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత వెళ్ళొచ్చులే, 2 రోజుల ముందు వెళ్ళొచ్చులే అనుకోలా. ఇంకా అది రాక మునిపే, ముందే దే ఆర్ ప్రిపేరింగ్ టు గో టు జెరూషలేం. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, వారి యొక్క ఆసక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి ఈ పస్కా బలిని మనం అనుభవించడానికి, దీనిలో చేయవేయడానికి యు నీడ్ అ సెపరేట్ ప్రిపరేషన్. అంటే నువ్వు సిద్ధపరచుకోవాలి, ఆసక్తి కలిగి ఉండాలి.
చాలామంది బలలో పాల్గొనడానికి కానీ కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, అయ్యో గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నేను చాలా రకాలైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయాను, ఆత్మీయంగా స్థిరంగా లేను, బలంగా లేను, పడిపోయాను, పాడైపోయాను, పగిలిపోయాను, పతనమైపోయాను, ఎన్ని రకాలైన వర్ణనో. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఎలాగైనా ఈ బలలో నేను పాల్గొవాలంటే ఖచ్చితంగా ప్రభువా నేను ఎలాగైనా పాల్గొవాలి, దానికి ఆ శక్తి, దాని కొరకు యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ టు బి ప్రిపేర్డ్. అది కావాలి, దేవుడికి కావలస్తుంది. మీకు అర్థమవుతుందమ్మా నేను చెప్పిన మాట? మొదటిది అవసరత, రెండవది ఆసక్తి, మూడోది ఏంటట? ఎక్కడికి వచ్చారు? శుద్ధీకరణ చేసుకోవటానికి. పక్కింటిగా, ఎదురింటిగా, ఎక్కడికట? దగ్గరకి ఎక్కడ పడితే అక్కడ మందిరాలకు కాదు, యెరూషలేముకే వెళ్ళాలి. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుంది? యెరూషలేములోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మామూలు వాళ్ళు కాదు, యెరూషలేము అనుభవం కలిగిన వారు. మూడోది ఏంటంటే, యెరూషలేము ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే ఆత్మ సంబంధమైన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. మొత్తం ఈ మూడు మాటలు మనం మనసులో పండిద్దాం. మొదటిది అవసరత ఏంటి? తమ్మును తాము, ఎస్. రెండోది ఏంటి? ఆసక్తి. ఎప్పుడు? పస్కా పండక్కి ముందే వెళ్ళడం, అంటే దానికంటే ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి. మూడోది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళారు? విచిత్రం ఏంటంటే, వచ్చింది ఎవరు చెప్పండి ఇప్పుడు ఇక్కడికి? యెరూషలేంకి ఎవరు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చినారు? చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చినారు? పల్లెటూరులో నుంచే వచ్చారు. పల్లెటూరుల నుంచి వచ్చాడు. ఎందుకు పల్లెటూరుల నుంచి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? పల్లెటూరులో నుంచి. యెరూషలేం ఏంటి? యెరూషలేం అంటే అది ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క పట్టణం. పట్టణానికి ఎవరి నుంచి, ఎక్కడి నుంచి వచ్చారు? పల్లెటూరు నుంచి వచ్చారు. కాబట్టి బాగా మీరు జ్ఞాపకం చేసుకోండి. కొన్ని విషయాలు చాలా చాలా జాగ్రత్తగా ఈ విషయం మనము తీసుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి కృప అనుగ్రహించును గాక. గాక అనగానే ఆమెను అనరు ఎవరును? ఆమెను అనాలది. ప్రభువా నేను ఆ బలలో పాల్గొనడానికి దేవా నా కృప అనుగ్రహించు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాట ద్వారా ప్రభు నేను సరిచేయబడి, సరిచూసుకొని, సరిదిద్దుకొని ప్రభు నేను బలలో పాల్గొవాలి అనేటువంటి అవగాహన నీకు నాకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఒక మాట, మొదటి మాట ఏం చెప్పాను? అవసరత. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. యెరూషలేముకి పల్లెటూరు నుంచి వెళ్ళడానికి యూదులు తారసపడుతూ అవసరత గుర్తించినారు కదా. ఒక వ్యక్తి యెరూషలేముకి వెళ్ళి శుద్ధి చేసుకోవడానికి ముందుగా బాగా గమనించండి, కొన్ని విషయాలు చేయాలి. పస్కాని ఎలా పడితే అలా ఆచరించడం లేదు. దానికి కొన్ని కట్టుదిట్టమైనటువంటి కట్టడలు, నియమాలు, విధులు అన్నీ ఉన్నాయి. అది భౌతిక సంబంధమైన వాటి గురించి నేను చెప్పడంలే, కానీ ఇక్కడ కావలసినవి ఏంటంటే తమ్మును తాము శుద్ధి చేసుకోవటానికి కనీసం ఆత్మీయులుగా ఉన్నటువంటి మన జీవితంలో కనీసం 3 చాలా ప్రాముఖ్యం. అందులో 3 చెప్పను కానీ కనీసం ఒక్కటి చెప్తా. రండి. యెరూషలేము మందిరం వెళ్ళి మనం శుద్ధీకరణ చేయాలి అనుకుంటే ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం. ఒకటి నుంచి చదివితే ఇంకా బాగుంటుంది తల్లి. దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితో తన యొద్ద ఉన్న వారందరితో మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి దేవుని మందిరముకి వెళ్ళడానికి ముందుగా, పస్కాలో చెయ్య వేయడానికి ముందుగా ఏం చేసుకోవాలా? శుచిపరచుకోవాలి. శుచిపరచుకోవడానికి ముందుగా ఏముంది? చదవండి మళ్ళీ. అన్య దేవతలను చెప్పాలి గట్టిగా. అన్య దేవతలను పారవేయకుండా ఖచ్చితంగా శుచిపరుచుకున్నాను అంటే అది అబద్ధం. అంటే దాని అర్థం ఏంటి అంటే బల్లలో చేయి వేయడానికి అడ్డంకగా ఉన్నది శుచీకరణ, శుద్ధీకరణ. నీవు శుద్ధీకరణ చేయడానికి ముందుగా ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఓ యాకోబు, నీకు నేను దర్శించి నీతో మాట్లాడినటువంటి ఆ ప్లేస్కు నువ్వు వెళ్ళడానికి ముందుగా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఏమున్నాయి? అన్య దేవతలు ఉంటుండగా
గాడ్ డస్ నాట్ పర్మిట్ ఎనీ పర్సన్ టు ఎంటర్ ఈస్ ఇన్ హోలీ ప్లేస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సాధారణమైనటువంటి స్థానము కాదు. దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ఎవరు పడితే వచ్చి దానిలో బలలో చేయడానికి, పస్కా బలిని ఆచరించడానికి లేదు. ఇక్కడ దేవుడు అడుగుతున్న ప్రాముఖ్యమైన మాట, నీ అవసరత ఏంటో నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నా అవసరత ఏంటంటే శుద్ధీకరణ, పవిత్రీకరణ జరగాలి, పరిశుద్ధపరచబడాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో కొన్ని అన్య దేవతలు ఉన్నాయి, వాటిని పారేయాలి. విషయం చెప్పనా, 3 చెప్తాను. అందులో ఒకటి ఇది పారవేయాలి, రెండోది పాతి పెట్టాలి, మూడోది పరిత్యజించాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. వెరీ 3 ఇంపార్టెంట్ క్వాలిటీస్ టు ఈచ్ అండ్ ఎవరీ స్పిరిచువల్ బిలీవర్. ప్రతి ఒక్కరికి ఈ 3 చాలా ప్రాముఖ్యం. ఇవి చాలా మందిలో లేవు, కానీ అందరూ కూడా బలలో చేవేస్తాం. అలాగని వేయకూడదని కాదు, తప్పించుకొని తిరగడం కాదు. దానికి ఏం కావాలా? దేవుడిని అవసరత గుర్తు చేస్తున్నప్పుడు, దేవుడు ఏదైతే మాట్లాడుతున్నా మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా దానికి లోబడి దాన్ని సరిదిద్దుకొని మనం దేవుని యొక్క బలలో చేయవేయాలి. ఏమిటి అన్య దేవతలు? మనలో కొన్ని అన్య దేవతలు ఉన్నాయి. నేను ఇలా చెప్తున్నాను, కటువుగా చెప్తున్నానని దయచేసి అన్యభావంగా నన్ను దయచేసి భావించకండి. దేవుని వాక్యముగా తీసుకుందాం. సరిచేయబడకపోతే బాగా గమనించండి. నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా మీ మనసులో పడినివ్వండి. స్పందించలేని హృదయం నీకు లేకపోతే దేవుడు సంధించాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైందని చెప్పిన మాట. మన హృదయాలు దేవుని వాక్యానికి స్పందించకపోతే దేవుడు నన్ను సంధించాల్సిన అవసరము, సవరణ లేని దగ్గర దేవుని యొక్క వాక్య వివరణ అవసరము లేదు. రెండో మాట, సవరించుకోకపోతే, సరి చేసుకోకపోతే దేవుడు వాక్య వివరణ మనకి అవసరంలా. కాబట్టి ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజుల్లో చాలామందిలో ఉన్నటువంటి అన్ని దేవతలు జ్ఞాపకం చేస్తాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నన్ను ఇంకోలాగా భావించొద్దు. దేవుని వాక్యంలో తీసుకుందాం. బేతేలులో వెళ్ళడానికి యాకోబు దగ్గర ఎంతోమంది అన్య దేవతలు ఉన్నాయి. అరే, యాకోబుకి ఎట్లా తెలుసు అన్య దేవతలు పారేయాలని? ఎవరోళ్ళు? విచిత్రం ఏంటో తెలుసా? యాకోబు తండ్రి ఇస్సాకు తండ్రి అబ్రహాం. ఎటువంటి అబ్రహాం అండి? ఇప్పటికీ చెప్పుకుంటాం అబ్రహాం అంటే విశ్వాసులకు. అరే, అబ్రహాము నుంచి వచ్చిన ఇస్సాకు ఎంత ఆత్మీయుడు! ఇస్సాకు నుంచి వచ్చిన యాకోబు యొక్క క్వాలిటీస్లో ఉన్నటువంటి ఈ జీవితంలో అన్ని దేవతలు ఎట్లొచ్చాయి? ఆలోచించినప్పుడు అనిపించింది, అన్ని దేవతలు ఎట్లొచ్చాయి? వెళ్ళాడు కదా అక్కడికి, సిరియావాడైనటువంటి బెతుయేలు వారి యొక్క మామ దగ్గరికి. అక్కడి నుంచి ఒక 4 నొట్టుకొని వచ్చాడు. ఎవరో 4 భార్యలని, 2 దాసీలు తిన్ను. వారి నుంచి వచ్చే చాలా ఆత్మీయులు అనుకుంటాం చాలాసార్లు. కానీ విచిత్రం ఏంటంటే, ఒక ఆత్మీయుడు ఇంకొక ఆత్మీయురాలు అయినటువంటి వివాహం చేసుకోవడము, ఆత్మీయురాలు కాని దాన్ని వివాహం చేసుకోవడం అనేది పక్కన పెడితే, విచిత్రమైన వారితో పాటు కూడా కొన్ని అన్య దేవతలు వచ్చాయి. దేవుడు చెప్పలా, మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను పారేమే. నీవు లేచి నేను కనబడినటువంటి ప్రదేశంలోకి వెళ్ళి నీవు బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేయమన్నాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు? అమ్మా, మనం అందరం దేవుని మందిరానికి వెళ్ళడానికి ముందుగా మనలో కొన్ని లోపాలు ఉన్నాయి, సరి చేసుకుందని కుటుంబ యజమానుడిగా చెప్తున్నాడు. ఏంటన్నట? అన్య దేవతలు పారేయండి రా అని. మనలో కూడా చాలా అన్య దేవతలు ఉన్నాయి, కాకపోతే మనకు కనబడవు. జ్ఞాపకం చేయినా ఇంకొక మాట, ఒక 5 అన్య దేవతలు చెప్తాను. భౌతికమైనవి చెప్తాను, ఆత్మ సంబంధమైనవి కూడా చెప్తాను. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ అన్య దేవతలు మనలో ఉన్నంత వరకు మనలో శుద్ధీకరణ, పవిత్రీకరణ, పరిశుద్ధపరచబడలేం, యోగ్యమైన రీతిలో బలలో పాల్గొలేమంటే తప్పు కాదు. నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే, ఆ రోజుల్లో రోమన్లు చాలా అద్భుతమైనటువంటి దేవతారాధన చేసేవారు. వాళ్ళకు కొన్ని గాడెస్ అంటే దేవతలు ఉన్నాయి. అందులో ఒక దేవత ఏంటంటే మమూన్ దేవత. ఏంటట? మీకు కొన్ని కొత్తగా ఉన్నా తెలుసుకోండి, ఎందుకు ఆ పేర్లు అవసరం లేదు, కానీ దాని యొక్క వివరణ మీకు చెప్తాను. మమూన్ దేవత దేని గురించి ఆరాధించేవారంటే సిరి సంపదలకు. ఏంటన్నా? సిరి సంపదలకు. అది ఒకటి పక్కన పెడతాం. ఈ దేవతలు మనందరికీ తెలిసి ఉండొచ్చు. బయలు దేవతలు ఎంతమంది తెలుసు కదా? బైబిల్ ఉన్నాయా లేదా? బయలు దేవతలు ఉన్నాయి.
ఇదొక దేవత. ఓ మూడో దేవత అష్టోరోతు దేవత. ఉన్నదా లేదా? అరే చెప్పండి. ఉన్నారు. కెమోష్ దేవత. ఉన్నారా లేరా? అరే చెప్పండి. ఈ దేవతలందరూ కూడా కొన్ని పరిస్థితులకి, కొన్ని వాటికి ప్రతీకలు. ఇదట ఇక్కడ కొన్ని విషయాలు మీకు, అంటే నేను రిఫరెన్స్లు అన్నీ నేను చెప్తే మీకు టైం ఎక్కువైపోతుంది కాబట్టి నేను కొన్ని పరిస్థితులు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇట్లా బయలు దేవత ఎవరికి గుర్తు, దాగోను దేవత ఎవరికి గుర్తు, అష్టోరోతు దేవత ఎవరికి గుర్తు, కొన్ని మమూన్ అనేటువంటి దేవతలు ఎవరికి గుర్తే, కొన్ని దేవతలు సిరి సంపదలకు గుర్తు, కొన్ని సంతానానికి గుర్తు. మీకు అర్థమవుతుందా? కొన్ని సహవాసాలకి గుర్తు. మీకు అర్థమవుతుందా లేదో? కొన్ని సంబంధాలకి గుర్తు. ఇవన్నీ కూడా అన్య దేవతలట. ఇప్పుడు మనలో కూడా చాలా అన్య దేవతలు ఉన్నాయి. ఉదాహరణకి ఇలా చెప్తాను. నెంబర్ 1 ఎఫ్ఐన్ అక్షరంతో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మనకి సులువుగా అర్థం కావడానికి. నెంబర్ 1 ఏంటంటే మనకు కూడా చాలా అన్య దేవతలు ఉన్నాయి. ఆ అన్య దేవతలో మొదటి అన్య దేవత ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తాం మనం. నెంబర్ 1 ఈజ్ అంటే ఫైనాన్స్. ఏంటట? ఫైనాన్స్ అంటే ఏంటి? డబ్బు. ఇక్కడ అన్య దేవత అంటే చూడండి, డబ్బును సంపాదించకూడదని దేవుడు చెప్పడంలా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు అంటే అర్థం ఏంటి? డబ్బు వద్దని అర్థం కాదు. ధనాపేక్ష అంటే అర్థం ఏంటంటే ఏ దేవుడైతే నీకు ధనం ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు ఉద్యోగం ఇచ్చాడో, ఏ దేవుడైతే జీతం ఇచ్చాడో, ఏ దేవుడైతే ప్రమోషన్ ఇచ్చాడో, ఏ దేవుడైతే ఘనతనిచ్చాడో, ఆ దేవుని కంటే ఈ ఘనత, ఈ ప్రమోషను, ఈ జీతము, ఈ ఉద్యోగము, ఈ ఫ్యామిలీ, ఈ భార్య, ఈ పిల్లలు ఎక్కువైపోయారు. ఇది ఏం చేయమంటున్నాడు? అన్య దేవతలు పారే అంటున్నాడు. ఎక్కడికి పారేయాలంటే? ఎక్కడికి? మళ్ళీ పారేసి తీసుకొని రావడానికి కాదు. నేను అందుకే చెప్పాను, మొదటిది పారేయాలి, రెండోది పారేసిన దాన్ని పాతి పెట్టాలి, పాతి పెట్టిన దాన్ని పరిత్యజించాలి. పరిత్యజించడం అంటే పరిత్యాగ పత్రిక అంటే అర్థం ఏంటి చెప్పండి? పరిత్యాగ పత్రిక అంటే ఏంటండి? పరిత్యాగ పత్రిక అంటే డైవర్స్, విడాకులండి. విడాకులు ఇచ్చిన మళ్ళీ తీసుకుంటాం ఏంటి? చట్టం ఒప్పుకుంటుందా? తోలు తీస్తారు మనకి. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వారలారా, పస్కాని ఆచరించడం కొరకు దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే ఈ రోజులలో మన జీవితాలలో ఏది అన్య దేవతగా ఉంది. ఒకవేళ ధనాపేక్షే నీకు అన్య దేవతగా ఉంటే దేవుడు అంటున్నాడు, శుద్ధీకరణకి, అదే బల్లకి నీది ఆటంకంగా ఉంటే, దేవా నీకంటే ఒకవేళ ధనమే నా జీవితంలో అన్య దేవతగా ఉంటే ఈరోజు నేనేం చేస్తున్నానో తెలుసా? పారవేస్తున్నాను. యాకోబు అన్నాడు, మేము యొద్ద ఉన్న అన్య దేవతలను పారేయండి. రెండోది ఏంటో తెలుసా? ఫ్యామిలీ. మొదటిదేంటి? ఫైనాన్స్. రెండోది ఏంటి? ఫ్యామిలీ. ఈరోజు అన్న మందిరంకి రాలేదా? కూటంకి రాలేదా? ఆదివారం ఒక్కరోజు మనం పరమ భక్తుల్లో కనబడతాం, మిగతా రోజుల్లో ఎక్కడా కనబడము. మరి అదేమిటో విచిత్రము, నాకు అర్థం కాదు. ఒకప్పుడు నా జీవితం కూడా అలాగే ఉండేది. ఒక ఆదివారం ఏదో తబలా ప్లే చేసి అలాగే ఏదో చేసి అలాగే వెళ్ళిపోయేవాడిని. నాన్నగారు సేవకులు, అన్నలకు తెలుసు, ఏది మీ పెద్ద అబ్బాయి అంటే ఎక్కడంటే ఎక్కడ లేడు. ఇది కాదు దేవుడికి కావాల్సింది. మనం అందరం ఆరాధన చేస్తున్నామంటే ప్రత్యేకంగా మనలో అన్య దేవతలు ఉండకూడదు. రెండోది ఫ్యామిలీ అంటే అర్థం ఏంటంటే ఫ్యామిలీ పొరపాటున మందిరికి వెళ్ళదంటే, అన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారన్న, చాలా రోజుల తర్వాత వచ్చారన్న. చాలామంది పరిచయం చేసినప్పుడు అండి ఇలాగ అంటున్నాను, ఏం దయచేసి అనుకోకండి, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుడు నాలో పెట్టిన భారాన్ని చెప్పకుండా నేను వదలను. అన్న విచిత్రం ఏంటో తెలుసా? ఒకవేళ షెడ్యూల్ వేసి ఎవరైనా వచ్చారని కావటంలో, బ్రదర్ కెన్ యూ టేక్ మై మినిస్ట్రీ పోర్షన్? అరే విచిత్రం ఏంటో తెలుసా? ఒకవేళ నాకు షెడ్యూల్ వేసారనుకో, ఫ్యామిలీ కాదు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడి నుంచి, అండమాన్ నికోబార్ దీవుల నుంచి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గో, నీది ఏదైతే ఇచ్చారో అక్కడ ముందు, తర్వాత ఫ్యామిలీ కూర్చొని. ఇది అన్య దేవత నువ్వు కలిగి ఉండడానికి ఆస్కారం ఉంది. బాగా గమనించండి, ఈ రోజుల్లో ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి. ఈ ఫ్యామిలీ దేవుడి కంటే ఫ్యామిలీ ఎక్కువ కాదు. చాలామంది అంటారు కుటుంబం కూడా చూసుకోవాలి. కుటుంబం చూసుకోవాలి. ఎప్పుడు చూసుకోవాలి? దేవుడి తర్వాతే. అలాగని ఫ్యామిలీని విడిచిపెట్టమని దాని అర్థం కాదు. దేవుడికి ఒకవేళ నీ ఫ్యామిలీ ఆటంకం ఉంటే చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. రెండో అన్య దేవత. మూడోది ఏంటి?
ఫైనాన్స్ అయిపోయింది, ఫ్యామిలీ అయిపోయింది, మూడోది ఏంటో తెలుసా? చాలా రకాలు ఉంటాయి. ఫెలోషిప్ అంటే అది దేవునికి సంబంధించింది. ఫ్రెండ్షిప్ ఏంటట? చాలా మనకి సహవాసాలు ఎక్కువైపోయినాయి. ఏ సహవాసం? మనకేమో అన్నాలేమో దేవునితో సహవాసం అంటారు, మనమేమో లోక స్నేహం అంటాం. అరే ఈరోజు సహవాసం బయటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే సువార్తకి వెళ్ళి సహవాసం లేదన్నా, ఫ్రెండ్స్ పార్టీ చెప్పారు, ఈరోజు స్పెషల్ అన్నా, ఏంది నాకు అర్థం కాదు. ఈ అన్య దేవతలు నీలో మనందరిలో ఉన్నంత వరకు ఎట్లా చేవేస్తాం మనం దేవుని బలలో? ఎలాగ దాన్ని సమీపించగలం? ఏమి వివేచించకుండా, ఏమి ఆలోచించకుండా బలలో చేవేస్తుంటే అది అసమస్య. నీ కొరకు నా కొరకు 2024 సంవత్సరాల క్రితం గొల్గోతా అనేటువంటి పేరు అర్థం ఇచ్చేటటువంటి ఆ కల్వరి కొండపైన నీ కొరకు నా కొరకు మండు టెండలు యేసుక్రీస్తు యొక్క ప్రేమ బలియాగాని నీకు నాకు గుర్తుంటే నీ దేవుని కంట ఎవ్వరూ ఎక్కువ కాకుండా బ్రతుకుతాం. అన్య దేవతలు అవసరం లేదు, తీసిపారే, అవసరం లేదు. అది డబ్బైనా, కుటుంబమైనా, చెప్పండి, స్నేహమైనా కూడానా, దేవునికి దగ్గర రాకుండా దేవుని సహవాసాన్ని దూరం చేస్తున్న ప్రతి లోక సంబంధమైనటువంటి స్నేహం. విచిత్రమేంటో ఆ భయంకరమైన మాట నా నోటితో పలకలేని కానీ చెప్పాల్సిన అవసరం లేదు. వ్యభిచారునులారా ఈ లోక స్నేహము ఎలాంటి మాట అండి! నిజంగా ఆ మాట, ఒక్కొక్క మాట వింటే చెవుల్లో పడితే పేగులు తెగిపోతుంటాయి. ఒక్కొక్క మాట ప్రభా, నేనైతే ప్రభా ఆ మాట అనిపించుకోకూడదు నాయన. మూడవది, మొదటి చెప్పండి ఫైనాన్స్, రెండోది ఫ్యామిలీ, మూడోది ఫ్రెండ్షిప్, నాలుగోది ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో చాలానా. అనేకులట క్రీస్తు శిలువకు శత్రులుగా మారిపోతున్నారట. అందులో 2వ కేటగిరీ, 4 కేటగిరీలు ఉన్నాయి. అందులో 2వ కేటగిరీ వారి కొడుపే వారికి దేవుడట. మీకు అర్థమైంది మీకు చెప్పిన మాట? వారి కొడుపే. అరే నేను చెప్పిన మాట కాదండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక ఒకటి తీయండి. నేనేదో మీకేదో చెప్తున్నారేమో అనుకుంటారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము ఉందా లేదా? వారి కడుపే, ఈ జీవితం అంతా తిండే. ఆ మధ్యకాలంలో ఓ మందిరికి వెళ్ళిన తర్వాత, అన్నా ఆత్మీయ ఆహారం అయితే బాగా పెట్టారు కానీ శారీరక ఆహారం అసలు ఏం బాగోలేదన్నా. ఎవరో కంప్లైంట్లు, ఎవరట? బయట నుంచి వచ్చేవారు కాదు. ఎవరు? దేవుని మందిరములో ఉన్నటువంటి వారు. వాళ్ళ ఆశ్చర్యండి, అన్న మంచి సేవకులు వచ్చారన్న హెబ్రోన్ నుంచి, అన్న అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇక్కడి నుంచి తీసుకొచ్చారు, మంచి వర్తమానం ఇచ్చారన్న, ఆత్మకు సంపూర్ణంగా నేను చాలా సంతోషం, దేవుడు నాతోనే మాట్లాడారన్న, ఎంత సంతోషించావు కదా. వారి జీవితంలో విచిత్రం ఏంటి? దేని కొరకు ఆలోచిస్తున్నాడు? అన్నా వెళ్ళానన్నా 2 మొక్కలేనన్నా, అంతకంటే కొంచెం 3వ మొక్క వేయలేదన్నా. అరే ఏంటి నీ తిండి గోలా? నువ్వు తినలేదు ఎప్పుడు తినలేదా? అండాలు తింటావు పడుకుంటావు, ప్రార్థన ఉండదు, ఏముండదు జీవితంలో. కానీ ఇక్కడ కూడా అదే గోల. వారి కడుపే వారి దేవుడు. ఒక్కొక్క సేవకులు వస్తారండి కొన్ని ఇంటికి, గృహ దర్శనాలకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అంట, అమ్మా సేవకులు వచ్చారు అని అంటే, ఇటు వారికి పెట్టింది కూడా నాకే, వారికి ఏవో 2 ఇచ్చావు, నాకు కూడా 2. వారికేమో మామూలుగా పెట్టావు ఏదో కర్రీతోని, నాకు కూడా కర్రీ అయినా కాదు, నాకేముండాలా? ఒక పక్క చికెన్, ఒక పక్క మటన్, ఒక పక్క ఫ్రాన్స్, ఒక పక్క చేప. ఈ తిండి తగలయ్యా. జీవితంలో సేవకులుగా పరిచారకులుగా ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్కసారి బిర్యానీ పెడతారు, ఒక్కొక్కసారి అది జీవితం. కఠినంగా చెప్పానని ఏమనుకోకండి తల్లులారా, చెల్లి, అక్క, తమ్ముడా. మన జీవితంలో మన దేవుడి కంటే ఏది ఆ సహోదరికి ఉన్న దానిలోనే పెట్టానన్నా, తింటాను సంతృప్తిగా, లేదన్నా నేను వెళ్ళిపోతాను పర్వాలేదు అనేటువంటి అనుభవంలో ఉంటే నీలో అన్య దేవత లేనట్టే, నువ్వు శుచిపరుచుకున్నట్టే, నువ్వు బలలో పాల్గొనడానికి అర్హత సంపాదించినట్టే. ఈరోజు ఒక మాట, మన జీవితంలో ప్రభువు కంటే, మన దేవుడి కంటే నీ జీవితంలో డబ్బు ఎక్కువైందేమో, కుటుంబం ఎక్కువైపోయిందేమో చెప్పాలి, స్నేహాలు ఎక్కువైపోయేమో చెప్పాలి, ఫుడ్. అరే ఎఫ్తో చెప్పాను కదా, ప్రాస తగ్గి పోకూడదు. పోకూడదు ప్రాస అంటే ఒకే అక్షరంతో ఉండేట. ఇవన్నిటికంటే చాలా ప్రాముఖ్యంగా ఒకటి చెప్తాను. 7 ఉన్నాయి, 5 సరిపోతాయి సమయం హద్దుబాటును బట్టి. 5 ఈ ప్రపంచంలో అన్నా
యేసు ప్రభుని నమ్ముకున్నాం, కానీ దేవుని మందిరానికి ఈ జోసఫ్ అన్న మోజేస్ అన్న ఎప్పుడు కూడా దేవుని మందిరం దేవుని మీద ఆధారపడి అంటారు. జీవితంలో ఇంకా ఉద్యోగం రాలేదు, పిల్లకి పెళ్ళి అవ్వలేదు, పిల్ల పుట్టలేదు, ఏది రాదలేదు. దేనికనంటే దే ఆర్ థింకింగ్ ఆల్వేస్ అబౌట్ ఫ్యూచర్. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచన. అరే ఆ దేవుడు అంటాడు, నీ చింత అంతా నా మీద వేసావు. మళ్ళీ అంటే యవ్వని మనస్సు నీ మీద అనుకున్న వాడిని పూర్ణ శాంతి కలివానిగా చేయుచున్నాం. ఎందుకంటే వాడు తన దేవుని యందు విశ్వాసము. మరి దేవుడి దగ్గరికి వచ్చాం, దేవుడిని విశ్వసించాం, దేవుడిని తెలుసుకున్నాం, దేవుడు ఎంత అద్భుతకరుడు అని చెప్పాం, ఎన్నో వర్తమానాలు వింటున్నాం, ఎన్నో రకాలైనటువంటి అద్భుత కార్యాలు చూస్తున్నాం. కానీ ఇంకా భవిష్యత్తు గురించి భయం. ఇదొక అన్య దేవత ప్రతి ఒక్కరి జీవితంలో. ఎవరు? బయట వాళ్ళు కాదు, మనలోనే ఇన్ని అన్య దేవతలు పెట్టుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడానికి అవుతుందా? దేవా, నా జీవితంలో ప్రభా నాకు మీరు అనుగ్రహించిన ఈ బలలో నుంచి వేయడానికి బహుశా ఈ అన్య దేవతలను ఇంకా నేను పాతి పెట్టకపోతే, ఇంకా పారివేయకపోతే, ఇంకా నేను పరిత్యజించకపోతే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. నీకంటే నా జీవితంలో ఏది ఎక్కువ కొరత ప్రభా, నువ్వే నాకు భవిష్యత్తునిచ్చేవాడు, నువ్వే నాకు కుటుంబాన్ని ఇచ్చేవాడు, నువ్వే నాకు తిండి లేనప్పుడు ఇందాకలా సహోదరు ఆరాధన చేస్తున్నాడు. ప్రభా, నాకే లేని పరిస్థితిలో ఈరోజు అందరికీ పెట్టే పరిస్థితుల్లో దేవుడు తీసుకువెళ్తాడు. ఒక మాట ఎప్పుడైనా గమనించుకోండి, దేవుడు తన కాలంలో అన్నిటినీ చాలా పర్ఫెక్ట్గా చేస్తాడట. ఆ టైం వరకు మనం వెయిట్ చేయడం నేర్చుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. దేవుడికి వారంటేనే ఇష్టం. మీరు ఎప్పుడైనా గమనించండి, అబ్రహాం ఇమీడియట్గా హాగర్తో పిల్లడికి అన్నాడు, ఇస్మాయిల్ కన్నాడా లేదా? 99 సంవత్సరాల తర్వాత కన్నాడు అబ్రహాం ఇస్సాకు. ఇద్దరిలో ఎవరికి ప్రయారిటీ దేవుడు ఇచ్చాడు? నీ ప్రతి ఆలస్యము నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అంతేగాని ఆలస్యం అయిపోయింది, దేవుడిని నమ్ముకున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళాను, మందిరికి వెళ్తున్నాను, ఆ పూట ఈ పూట ప్రతిసారి వెళ్తున్నాను, కానీ నా జీవితంలో ఏది చేయలేదు. ఎప్పుడు దేవుడి మీద సనుగు. ఈ సనుగు మనకున్నంత వరకు మన జీవితంలో వారు అరణ్యములో దేవునిని సనిగి సంహారకుని చేత సంహరించబడ్డారు. అది మన జీవితం. ఈరోజు నా జీవితంలో దేవుడు అడుగుతున్నమాట, అన్య దేవతలు పారేసామా, ఇంకా ఉన్నాయా? ఒకవేళ ఉంటే మన అవసరతను దేవుడు గుర్తు చేస్తున్నాడు, సరి చేసుకుందాం. రెండవ మాట, సమయం అయిపోతుంది. రెండవ మాట ఏటట? తమ్మును తాము శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా రాకమునుపే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తమ్మును తాము శుద్ధి చేసుకోమన్నాడు, బాగానే ఉంది. ఇంతకీ శుద్ధి ఎందుకు చేసుకోవాలో? ఎవరు శుద్ధి చేసుకున్నారు? అనేకులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది? అనేకులు. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఎందుకు చేసుకోవాలి శుద్ధీకరణ? చెప్పాలి. ఒక మాట చూపిస్తాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం, గట్టికి చదవక, దానియేలు గ్రంథం 12:10 వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను. అందుకు శుద్ధి చేసుకోవాలా? ఎందుకు శుద్ధి చేసుకోవాలా నాన్న? ఎందుకు శుద్ధి చేసుకోవాలా? నేను ఒక మాట చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర నుంచి నాకు రిప్లై లేకపోతే నా దగ్గర నుంచి సప్లై ఉండదు. అర్థమైందా? మీరు నాకు రిప్లై ఇవ్వకపోతే నా దగ్గర సప్లై ఉందో ఆటోమేటిక్గా మనకు అది అప్లై అవ్వదు. మూడు చెప్పండి, ఏంటది? మీ దగ్గర నుంచి రిప్లై లేదనుకోండి, నా దగ్గర నుంచి సప్లై ఉండదు. సప్లై లేకపోతే మనం అప్లై చేసుకోవడం అవ్వదు. కాబట్టి మీరు రిప్లై అవ్వాలి, స్పందించాలి. అందుకే చెప్పాను, స్పందన లేని దగ్గర దేవుడు సంధించాల్సిన అవసరము లేదు. గమనించాలి. రెండోది, అనేకులు తాము శుద్ధి ఎందుకు చేసుకోవాలట? ప్రకాశమానులను. అంటే దాని అర్థం ఏంటి? శుద్ధీకరణకి అవసరత ఏంటి అంటే, దేవా నేను శుద్ధీకరణ చేసుకోకపోతే బల్లలో పాల్గొనడానికి అవసరత లేదు, లేకపోతే దానిలో అర్హతని సంపాదించలేదు. ఇప్పుడు దానిలో నేను అవసరత సంపాదించడం, శుద్ధీకరణ చేసుకోవాలి. శుద్ధీకరణ చేసుకోవాలంటే శుద్ధీకరణ చేసుకోవడం వల్ల నాకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే, మొదటిది నేను ప్రకాశమానముగా మారుతాను, రెండోది పవిత్రముగా మారుతాను. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? బల్లలో పాల్గొనేది రెండో స్టేజ్. దానికి ముందు నువ్వు సమీపించాలంటే, దాన్ని సంధించాలంటే, దానికి సమీపంగా మనం వెళ్ళాలంటే మొట్టమొదట మనలో ఉన్న చీకటి కోణాలు పోవాలి. మనలో ఉన్నటువంటి చెప్పండి చీకటి కోణాలు
ప్రకాశమానులు అగ్గుదురు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే శుద్ధీకరణ చేసుకోరో వాళ్ళందరూ ఎక్కడున్నట్టు చెప్పండి. ప్రకాశమాన్ అంటే దే విల్ బికమ్ బ్రైట్ అంటున్నాడు, దే విల్ బికమ్ లైట్ అంటున్నాడు. నీ దేవుడు వెలుగే ఉన్నాడు, మనము కూడా వెలుగుగా ఉండాలి, ప్రకాశమానముగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అంటాడు, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు నిజంగా ఉన్నామా? మనం అలాగా జీవవాక్యాన్ని చేత పట్టుకున్నాం. మనం అలాగ రోడ్డు మీద నడిచెలిస్తే మనలో ఏది కనబడుతుంది అందరికీ? లోకమందు. ఈ ఎండలో వెళ్ళండి, మనం ఏమైనా జ్యోతుల్లో కనబడుతున్నామా? అరే చెప్పండి, జ్యోతుల్లో కనబడాలా లేదా? జ్యోతుల్లో కనబడాలంటే దాని అర్థం ఏంటంటే అపోస్తలుడు పౌలు దమస్క పట్టణానికి గుర్రం మీద వెళ్తున్నాడు. అలాగా తండ్రి అయిన దేవుడు వచ్చాడు. అక్కడ అంటాడు కూడా చెప్పండి, ఆకాశము నుండి సూర్యునికి మించిన తేజస్సు అంటే అర్థం ఏంటి? అంతకు మించినటువంటి వెలుగు కనబడింది. ఆ రకంగా మనం మార్చబడాలట. విచిత్రం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఆ వెలుగు ఇవ్వలేని గొప్ప వెలుగు శుద్ధీకరణ ఇస్తుందని దాని అర్థం. శుద్ధీకరణ అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యమే కానిది ఒక దేవుని బిడ్డలకి సాధ్యమైంది ఏంటంటే పరిశుద్ధత. నిన్ను పరిశుద్ధులుగా వాళ్ళు చూస్తే ఈ లోకంలో ఉన్న వెలుగు కంటే నీ వెలుగే వారి మీద ప్రకాశిస్తుంది. దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి శుద్ధీకరణ చేయడం లేదంటే చీకటిలో ఉన్నాడని అర్థం. విచిత్రం ఏంటో తెలుసా? చాలామంది చీకటిలో ఉండడానికి కారణం ఏంటంటే మొదటిది చీకటిని ప్రేమిస్తున్నారట చాలామంది. విచిత్రం ఏంటో, దేవుని బిడ్డలే ఆత్మీయులే చాలామంది కూడా చీకటిని ప్రేమిస్తున్నారు. నేను అనొచ్చు, చీకటిని ప్రేమిస్తారా అని అంటే చీకటిని ప్రేమిస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే చెప్పాలి చీకటిని కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో. అక్క చెల్లి, చీకటిని ప్రేమిస్తారు ఎవరైనా? ప్రేమించే వాళ్ళు ఉన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? చీకటిని ప్రేమించడం గల కారణం ఏంటో తెలుసా? చీకటిలో ఒకటి జరుగుతుంది, ఏంటో తెలుసా? రహస్య పాపం. పాపం కాదు అది, రహస్య పాపం. ఈ ప్రపంచంలో ఎవడు చూడలేడు, ఈ ప్రపంచంలో ఎవడు పట్టుకోలేడు. ఎవరో తెలుసా? ఆత్మీయులనే. వారు చేసే పనులన్నీ వెలుగులో చేయరు, ఎందుకంటే అందరికి తెలిసిపోతుంది. ఆత్మీయులైన మన జీవితంలో రహస్య పాపాలు రట్టు చేసేటటువంటి ఒకే ఒక ఆయుధం ఉంది దేవుని దగ్గర. ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం చూడండి. ఆ మాట చాలా చక్కగా ఉంటుంది. 8వ వచనం, మా దోషములు 90 అధ్యాయం 8వ వచనం 98, మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతులు మా రహస్య పాపములు. ఇప్పుడు చెప్పండి, ఆయన ముఖకాంతి ఏది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖకాంతి ఏది? ఆయన ముఖకాంతి దేవుని వాక్యమే. ఈ ముఖకాంతి దగ్గరికి వస్తే ఈ వాక్యము, నీ వాక్యము వెల్లడి ఎగుట తోడని నాకు వెలుగు కలిగింది. వెలుగు కలిగితే మనం రహస్య పాపాలన్నీ బయటికి కనబడతాయి. ఒక్క విధంగా దేవుడు మన చీకటిని ప్రేమిస్తే కనుక, ఈరోజు ఇంకా చీకటిలో ఉంటే కనుక, చీకటిలో జీవిస్తేనే కనుక దేవుడు నీకు నాకు హెచ్చరిస్తున్నట్టు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటో తెలుసా? ఇంకా నువ్వు చీకటిలో ఉంటే ఇంకా నువ్వు శుద్ధీకరించబడలేదు. శుద్ధీకరించబడకుండా దేవుని బలలో అనగా నా యొక్క శరీరము, నా రక్తములో పాలు పంచుకోవడానికి వీలు లేదు. డోంట్ ట్రై టు డేర్. దయచేసి ధైర్యం చేయొద్దు. సరి చేసుకుందాం, తప్పించుకోవద్దు. శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం. దేవా, గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు, గత జనవరి 1వ తారీఖు నుంచి ఈ ఆదివారం వరకు ప్రభా, నీకు విరోధముగా ఉన్న నా ప్రతి రహస్య పాపం ప్రభా, నా భార్యకి తెలియకపోవచ్చయ్యా, నా భర్తకు తెలియకపోవచ్చయ్యా, నా బిడ్డలకు తెలియకుండా నేను చేసే ప్రతి రహస్య పాపం. ఎందుకో తెలుసా? విచిత్రం ఏంటో తెలుసా? ఆ మాట ఉంటుందండి సామెతల గ్రంథం. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం
15:11. సామెతలు 15:11. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు ఎలగెలగెలగా తేటగా కాదు, చెప్పాలి మర్రి తేటగా. మీరు విశేషణ పూర్వపద కర్మదయ సమాసాన్ని విడిచిపెట్టద్దు. విశేషణం యాడ్జెక్టివ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ధర్మశాస్త్రంలో ఒక పొళ్ళు కూడా పోవడానికి లేదు. ఎలా కనబడుతుందట? ఇప్పుడు చెప్పండి, రెండిట్లో ఏది కష్టం చూడడానికి దేవుడికి? పాతాళమా, అగాధమా, నరుని హృదయమా? చెప్పలే ఏంటి? పాతాళమే అగాధమే నీ కన్నులుకి మరుగుగా లేదయ్యా, మరి నరుని హృదయం ఇంకెలా కనబడుతుంది? రే సహోదరుడా, సహోదరి, ఇక్కడ కూర్చున్న నా జీవితం, మనందరి జీవితాల్లో ఒకవేళ శుద్ధీకరణ లేకపోతే, అయినా ఇంకా నేను చీకట్లో ఉన్నాను. ఈ ప్రపంచంలో భయంకరమైన పాపాలు చాలా ఉన్నాయి. అందులో బైబిల్లో 7 రకాలైనటువంటి పాపాలు మీకు తెలుసో లేదో. మామూలు పాపం, ఫస్ట్ పాపం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే తెలియక చేసిన పాపం అంటారు. సంఖ్యాకాండంలో ఇవన్నీ ఉంటాయి. కొంచెం దాని ముందుకు వెళ్తే సాహసించే పాపాలట. ఇవన్నీ ఎవరు? ఆత్మీయులు చేసినవే. బయట తర్వాత ఆ సంగతి. మన పరిస్థితి మనం చూసుకోవాలి. కొంతమంది దురాభిమాన పాపాలు అంటే ఏంటో తెలుసండి? అభిమానం అంట. ఈ మధ్యన దేవుణ్ణి అభిమానించాల్సింది కొంది. ఆ సేవకుడు సూపర్ చెప్తాడమ్మా వాక్యము. అన్న పాట పాడితే మామూలు పాట, నిన్ను ఎవడు ఆరాధించమన్నాడు? గౌరవించు. నీ దేవుణ్ణి తప్ప ఇంకొకరిని ఆరాధించడానికి, మహిమపరచడానికి లేదు. కొన్నిసార్లు ఈ మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ అది మన ఆత్మీయ క్షేమాభివృద్ధికి చాలా మేలు. అక్క, చెల్లి, తమ్ముడా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా నా రహస్య పాపాలు, మనందరి రహస్య పాపాలు ఇంకేమైనా దేవునికి విరోధంగా ఉంటే దయచేసి మనము బల్ల దగ్గరికి వచ్చి శుద్ధీకరణ చేసుకుంటే, దేవుడికి ఒకటి అంటున్నాడు, నిన్ను వెలుగుగా మారుస్తాను. నేను వెలుగుగా మార్చబడ్డామంటే ఖచ్చితంగా మనలో ఒకటి కనబడాలి. ఏంటో తెలుసా? మారు మనసు పొందామనుకోండి, మనలో ఏం కనబడాలి? మారు మనసు మనం పొందితే మనలో ఏం కనబడాలి? చెట్టు, ఒక మామిడి చెట్టు వేసామనికి చెట్టు మామిడి చెట్టు అంటే మనకు ఎలా తెలుస్తుంది? అది చెప్పండి. మారు మనసుకు తగిన అది దేవుడికి అది కావాలా? అది లేకుండా నేను మామిడి చెట్టునేనండి, నేను సపోటా చెట్టునేనండి, నీ చెట్టు ఎవడికి కావాలి? దేవుడికి. వెళ్ళాడు అక్కడ అంజూరపు చెట్టుకి, యేసుప్రభువు వారు బాగా విపరీతమైన ఆకలి వచ్చింది. ఏమైనా ఉన్నాయో పళ్ళు? ఎందుకు ఆ చెట్టు వల్ల ఉపయోగం? చూస్తాడు, 1 సంవత్సరం చూస్తాడు, 2వ సంవత్సరం, 3 సంవత్సరాల నుంచి దీనిలో ఏది లేదు. ఎరువేసాను, నీళ్ళేసాను, సూర్యరశ్మి వచ్చింది, పెద్ద కోరమండలు ఫెర్టిలైజర్ ఎరువులన్నీ వేసాను, అయినా కూడా దీనిలో ఒక ఫలం కూడా తీసిపారాయి. అప్పుడు దేవుడు అంటాడు, యేసుక్రీస్తు, అయ్యా 1 సంవత్సరం ఉండనియండి, నేను చూసుకుంటా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కాలం కృపాకాలం. దేవుడు శుద్ధీకరణ చేసుకోకుండా దాటిపోవద్దు. ఒప్పుకోకుండా, సరి చేసుకుండా, పశ్చాత్తాపకుండా, ప్రాయశ్చిత్తార్థ బలిగా నీ కొరకు, నా కొరకు దేవుడు చిందినటువంటి ఆ రక్తము ఇంకా సజీవముగానే ఉంది. ఆ రక్తములో ఇంకా ఎక్స్పైరీ డేట్ లేదు. ఈ ప్రపంచంలో ప్రతి మందుకి ఎక్స్పైరీ డేట్ ఉంది. యేసుక్రీస్తు కార్చిన రక్తానికి ఇంకా లేదు, గడువు తేదీ లేదు. అది ఇప్పటికీ సజీవం, అందుబాటులో ఉంది. సరి చేసుకుందాం. చాలు, నేను ఇంకంతకంటే తలంపలేదు. ఇంకొక 5 నిమిషాలు నేను చెప్పిన ముగిస్తాను. రెండవదిగా, అనేకులు శుద్ధీకరణ కంటే ముందు ఏమన్నాడు? పల్లెటూళ్ళ నుంచి యెరూషలేమునకు వచ్చి ఏం చేసుకుంటున్నారట? ఇక్కడ చెప్పబడుతూ వచ్చిన మాట చూడండి. ఆ మాట 11వ అధ్యాయంలో, పస్కా రాక మునిపే ఏం జ్ఞాపకం చేయబడింది? ఆసక్తిని జ్ఞాపకం చేసింది. ఏంటట? ఆసక్తి. వారికి ఎంత ఆసక్తో! ఎందుకంటే యెరూషలేముకి వెళ్ళాలి, శుద్ధీకరణ చేసుకోవాలి, పస్కాలో నేను పాల్గొనాలి. వేర్ దేర్ ఇస్ నో ప్రిపరేషన్, దేర్ ఇస్ నో పార్టిసిపేషన్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. మనం ప్రిపేర్ అవ్వకుండా పార్టిసిపేట్ చేయడానికి లేదు. అన్న, నేను కూడా 400 మీటర్ల రన్నింగ్ రేసులో పరిగెట్టేస్తానంటే వీళ్ళు పరిగెట్టినాను, ఎవడొద్దన్నాడు? కానీ అర్హత సంపాదించడానికి నువ్వు అర్హత అయితే ఉంది. ఎంతకీ ఏం కావాలా? ఆసక్తి. దాని ఏమంటే ప్రిపరేషన్ ఉండాలి. 400 మీటర్లు పరిగెట్టాడు అనుకో, మధ్యలో గుండెకి చచ్చిపోతాడు. ఎందుకో తెలుసా? వీడికి ప్రిపరేషన్ లేదు. ఎవరికి లేదు? పరిగెత్తేవాడికి ప్రిపరేషన్ ఉండాలి. మీరు కావాలంటే 400 మీటర్లు పరిగెట్టమంటే అంత అసమస్య కాదు. వాడికి ఏముండాలా? ప్రిపరేషన్ ఉండాలి. ఉదయం లెగాల, తగు మాత్రమే భోజనం చేయాలా, తగినట్టు ఎక్సర్సైజ్ చేయాలా, వాడి శరీర దారుఢ్యాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలా, శరీరాన్ని తేలికగా చేసుకోవాలా, డైట్ మెయింటైన్ చేయాలా, అప్పుడు పర్ఫెక్ట్గా పరిగెట్టడానికి అవుతుంది. నువ్వేం ప్రాక్టీస్ లేకుండా, ప్రిపరేషన్ లేకుండా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తానంటే నీకు ప్రైజ్ రాదు. ఏమైపోతావు?
నువ్వు పోతావు ముందు. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో కొన్ని విషయాలు కొంచెం కఠినంగా ఉన్నవి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఇంపార్టెంట్. ఈ గద్దింపు, ఈ హెచ్చరిక, ఈ ఖండన మనకి చాలా ప్రాముఖ్యం. దేవా, నా జీవితంలో ఇంకా పస్కా రాకమునిపే, గత ఆదివారం రాకమునిపే, నెక్స్ట్ సండే రాకమునిపే, బల్ల ఇంకా ప్రిపేర్ అవ్వకమునిపే ప్రభా నేను ఆసక్తి కలిగి ఉన్నానా? ఏ విషయాల్లో? పస్కా నాచనం. ఎవరు మట్టుకు వారు బల్లలో చేయడానికి ఆసక్తి ఉండడానికి ముందు దేవుడికి కొన్ని ఆసక్తి చూస్తాడట. మనలో ఏం చూస్తాడు దేవుడు? కొన్ని ఆసక్తులు చూస్తాడు. ఆసక్తులు లేకపోతే చాలా కష్టం. ఒక 5 ఆసక్తులు టకటక చెప్తాను, లేకపోతే 1 లేక 2 చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ఏంటో తెలుసండి, చూడండి. ప్రకటన గ్రంథం 3:19. ప్రకటన గ్రంథం 3:19. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి. అరే, ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు? మారు మనసు ఎవరికి కావాలండి? ఇక్కడ ఎవరికి చెప్తున్నాడో మీరు చెప్పాలి. ఇంతకీ ఆ యొక్క పర్టికులర్ స్టేట్మెంటు ఏ సంఘానికి రాశాడు చూడండి. చెప్పాలి. లవోదిక సంఘమా కాదా? సంఘంలో ఉన్న వాళ్ళు ఆత్మీయులే కాదా? సంఘంలో ఉన్న పరిశుద్ధులే కాదా? పరిశుద్ధులు ఉన్న విశ్వాసులే కాదా? సంఘంలో ఉన్న పరిచయం చేసిన వాళ్ళే కాదా? పరిచయం చేసిన వాళ్ళు పెద్దలు కాదా? అందరూ ఉన్నారా లేదా? మరి వాళ్ళకంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక గద్దించి శిక్షించుచున్నాను, కాబట్టి మా ఆసక్తి కలిగి. అంటే దాని అర్థం ఏంటంటే, సంఘంలో చాలామందికి మారు మనసు ఇంకా కూడా అవసరం. ఆ అవసరం ఎలాగుందంటే, ఆసక్తి లేదు మారు మనసు పొందడానికి. ఎందుకో తెలుసా? అన్న వచ్చి చెప్పాడు, నా గురించి చెప్పాడు, నా కోసమే చెప్పాడు. నీ గురించి నాకు తెలుసా? మీ పరిస్థితుల గురించి నాకు తెలుసా? లేకపోతే నా గురించి బ్రదర్కి తెలుసా? ఎవరి గురించి ఎవరికి తెలీదు. కానీ మనందరి గురించి తెలిసిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన బయలుపరుస్తాడు. పలిచినప్పుడు ఏమంటాడు? ఈ మాట నా కొరకే, ఈ వాక్యము నా కొరకే, ఈ హెచ్చరిక నా కొరకే. అయ్యో, గత దినాల్లో నేను ఎక్కడ పడిపోయాను, ఎక్కడ పాడైపోయాను, ఈ పరిస్థితుల్లో నేను సరి చేసుకోలేకపోతున్నాను, ఈ పరిస్థితుల్లో నేను సహవాసం కలిగి ఉన్నాను, ఈ పరిస్థితుల్లో సరైన విధానాన్ని కొనసాగలేకపోతున్నాను. దేవా, ఈ రోజు నాతోనే మాట్లాడావు, ఈ మారు మనసు నాకు అవసరం అంటూ నీలో ఆసక్తిని పురుకల్పాల. ఏది? దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం నేను పురుకొలుపుతున్న కొద్దీ నువ్వు ప్రోత్సహించబడి, నువ్వు ప్రేరేపించబడి తక్షణమే ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. అప్పుడు ఆ బల్లలో పాల్గొనడానికి నేను అర్హత. అందరు బట్టి చేయడానికి అదేమైనా రొట్టె కదా, రాస్తారు కదా. దానివల్ల ఏ రకమైనటువంటి ఆశీర్వాదం లేకపోగా శాపం వచ్చుద్ది మనకి. అది ఎంత శ్రేష్టమైనదో, ఎంత విలువైనదో, ఎంత అమూల్యమైనదో, ఎంత ఆకర్షణీయమైనదో, ఎంత అద్భుతమైనదో, ఎంత ఆశ్చర్యమైనదో నీవు నన్ను ఎరగకపోతే శాపానికి గురైపోతాం. అక్కడ అంటాడు, నా రొట్టె తిని నా రక్తము పానము చేయబడే నిత్య జీవము, నీ నిత్య జీవము కొరకు నిన్ను సిద్ధపరుస్తుంది. అది ఈ ప్రపంచంలో ఏది చేయలేదు. అదేనట, అంత్యదినమని నేను వానిని లేపుతాను. అంత్యదినాలు అందరూ లేపాడు దేవుడు. అందరూ లేపడం దాని సపరేట్ కాన్సెప్ట్. అందరూ లేపడం అంటే ఆయన ఇష్టలైన వారిని దేవుడు ఫస్ట్ లేపుకెళ్ళిపోతాడు. కమాన్, లెట్స్ గో. ప్రియమైన వారలారా, అటువంటి దానిలో ఉండాలి మారు మనసు ఆసక్తితో. రెండవది, మనం మారు మనసు పొందుతున్నామా లేదా అని సరి చేసుకుందాం. రెండవది చూడండి, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తల కార్యములు 12:5. త్వరగా చదవాలి. అపోస్తల కార్యములు 12:5. సమయం అయిపోతుంది. పేతురు చెరసాల్లో ఉంటుండగా ఇక్కడే ఆసక్తి, కొంచెం ఎక్స్ట్రా డోస్ ఇచ్చాడు. అదేమో ఆసక్తి, ఇక్కడేమో అత్యాసక్తి. అంటే అర్థమేంటి తెలుసు కదా? ఇదేమో పాజిటివ్ డిగ్రీ, అదేమో సూపర్లేటివ్ డిగ్రీ. ఇది నా 3 డిగ్రీలు ఉంటాయి. ఇంగ్లీష్ గ్రామర్ వచ్చిన తెలుస్తుంది. సూపర్లేటివ్, పాజిటివ్, కంపారిటివ్. ఇది కంపేరో కాదు, సూపర్లేటివ్, ఇంకా పీక్ స్టేజ్ అనమాట. ఎలాగ సంఘం ఎలా ప్రార్థన చేస్తుంది? ఎక్కడ? పేతురేమో చెరసాల్లో ఉంటాడు. కొంతమంది దైవజనులు వారి యొక్క పతనాస్థితి పొరపాటు ఏమైనా ఉంటే వారిని నిందించడమే చేయబట్టుకొని, బ్రదర్ ఎలా చేశాడు, ఈ బ్రదర్ ఎలా చేశాడు, అక్కడ అలా చేశాడు, ఎలా చేశాడు. ఇవి కాకుండా, ప్రభా నా సేవకుడిని ప్రభా మీరు బలపరచండి, నా సేవకుడిని ప్రభా స్థిరపరచండి, ప్రభా ఎక్కడైతే పడిపోయాడో తిరిగి లేవనెత్తండి. అరే విషయం ఏంటో తెలుసా? వ్యక్తిగతమైన ప్రార్థన కంట, చెప్పండి, సంఘ ప్రార్థన ఏం చేసింది తెలుసా? పేతురు ఉన్నట్టుగా ఉన్నాడు, ఎవరో వచ్చారు, పైన దేవుడు పంపించాడు, సరసాలు అయినాడు, పట్టుకొని పట్టుకొని వెళ్ళిపోయి
టక్కమని కొడుతున్నాడు. ఎక్కడ? ప్రార్థన చేస్తున్నారు వారి కొరకు. సంఘము అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ సంఘము గురించి కాకుండా మనం వ్యక్తిగతంగా తీసుకుందాం. నీ జీవితంలో ప్రార్థనకి ఉన్నటువంటి నీ ఆసక్తి ఏంటి? గత దినాల్లోనా నేను బ్రదర్ అన్న గొప్ప ప్రార్థనా పరుడు అన్న. ఎప్పుడు ప్రార్థనా పరుడు? 2024లో. మరి 2025లో పడిపోయిందన్న. ఎందుకు? గత చెప్పాను కదా, అన్ని దేవతలు ఉన్నాయి మనలో 5. ఏంటి? ఫ్యామిలీ వాళ్ళ సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ఏంటి? ఫ్యామిలీ ఉంటే ప్రార్థన చేసుకో, ధనం మీద ఆసక్తి ఉంటే ప్రార్థన అవ్వదు, ఇంకా ఫ్యూచర్ గురించి వచ్చే ప్రార్థనలు అవ్వు, ఇంకా చెప్పండి స్నేహాలు ఎక్కువైపోతే ప్రార్థనలు ఉండు. నీ దేవునితో ప్రత్యేకమైన వ్యక్తిగతమైనటువంటి ఈ ప్రార్థన లేకపోతే నువ్వు శుచిపరచుకోవాలి. ఆసక్తి ఉండదు. ఆసక్తి లేకపోతే శుద్ధీకరణ జరగదు. శుద్ధీకరణ లేకపోతే బలలో పాల్గొనడానికి లేదు. ప్రియమైన వారలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యం అనమాట. దేవా, ప్రార్థన చేయడానికి ఒకప్పుడు ఎంతో ఆసక్తి అయ్యా. పావు గంట నుంచి అరగంట, అరగంట నుంచి 30 గంట నుంచి గంట, 2 గంటలు ప్రార్థన చేసే నా మోకాళ్ళ అనుభవం ఈరోజు ప్రార్థన అంటేనే చేయడానికి టైం లేకపోతుంది. నేను ఇవ్వలేకపోతున్నాను. కారణం ఏంటి? ఆసక్తి కోల్పోయినాం. సంఘం అయితే అచ్చాశక్తితో ప్రార్థన. ఆసక్తిలోంచి ఎక్కడికి వెళ్ళాలి? అచ్చాశక్తి కలిగి. నీ నా జీవితంలో ఉందా? నీ కుటుంబం మారలా, పిల్లలు మారడంలా, తిరుగుబాటుదారులు అయిపోతున్నారు, భర్త మారడంలా, కనీసం సంఘం అభివృద్ధి లేదు, మన జీవితంలో పరిస్థితులు అభివృద్ధిగా కనబడి ఆత్మీయంలో దిగజారిపోతున్నాం. కారణం ఏంటి? ప్రార్థన లోపం కాదా? యేసుక్రీస్తు ప్రభువు తెల్లవారు మొత్తము వాక్యం చెప్పాడు. రాత్రంతా తండ్రితో ఒలువుల కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమిటి అవసరం ఆయనకి? ప్రియమైన ఒక చక్కటి మాదిరి దేవుడు నీకు నాకు అనుకరిస్తున్నాడు. ఆ మాదిరిలో కొన్నిసార్లు ఉద్యోగ పని పట్ల మేము ప్రార్థన చేయడానికి చెప్పిన కనీసం ఉన్న టైంని ప్రభా, విచిత్రం ఏంటంటే లేకపోగా లేదు, కానీ నీ ఉన్న టైంని కూడా ప్రార్థన చేయడానికి కూడా ఉపయోగించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే క్రైస్తవ సంఘాలంటే తప్పు కాదేమో. 3వది నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు, లేకపోతే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదవండి. అపోస్తుల కార్యం 17:11. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. నానా, అపోస్తుల కార్యములు 17:11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. ఎలాగట? ఆసక్తితో వాక్యమును. ఇక్కడేం కావాలా? మొదటిదేమో మారు మనసు, రెండోదేమో ప్రార్థన, మూడోదేమో ఎలాగలగా? ఆసక్తితో. చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. ఆసక్తితో వాక్యమును ఆలకించని లేదు. అది చాలా ప్రాముఖ్యం. ఈ మధ్యన సంఘాలన్నీ కూడా ఆసక్తితో 24 గంటలు మీరు చెప్పండి అలాగ దేవుని వాక్యం. బ్రదర్ ఆ సిస్టర్ ఎంత ఇష్టమో దేవుని వాక్యం అంటే అలాగ 24 గంటలు టీవీలోని, ఆ యూట్యూబ్లోని అన్నింటిలో ఎంత వాక్యం ఉంటుందో. జీవితం ఏంటి మాత్రం అనుసరణ ఉండదు, అనుభవంలో ఉండదు. ఎందుకు? వాక్యం అన్న బైబిల్ మొత్తం నేను ఎన్నిసార్లు తెలుసా? 20 సార్లు కంప్లీట్ చేశాను. ఎవరికి కావాలని 20 సార్లు కంప్లీట్ చేశాను. మంచిదే చెడ్డదని కాదు. ఇంతకీ ఆ వాక్యం నీ హృదయంలో ఉందా? హృదయం లేని వాక్యము అనుకరించకపోతే ఎందుకు? మన జీవితంలో వాక్యం ఏం తీసుకురావాలో తెలుసా? నీ ప్రాచీన స్వభావాన్ని అంతా కూడా మార్చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాపపు చూపు నిన్ను వెంటాడుతున్నప్పుడు, పాపపు మాట నోటి నుంచి బయటకు వస్తున్నప్పుడు, పాపపు ఆలోచన హృదయానికి తడుతున్నప్పుడు, దేవా నీ వాక్యము నా హృదయంలో ఉంది కాబట్టి నేనేం పాపం చేయకుండానట్లు. నిజంగా ఆ 3 మాటలు మీకు చెప్తే నేను ముగిస్తాను బిడ్డలారా. రండి, యోబు గ్రంథం. వాళ్ళు చేసిన భక్తిని చేయలేకపోతున్నాను. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకలను నేను ఎలాగ చూచుదును, అలాగూ చేసినడలా పరమున్న దేవుని ఆజ్ఞ. ఇక్కడ ఏమంటున్నాడు యోబు? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను. ఏమండి, ఈ ప్రపంచంలో ఇటువంటి అద్భుతమైనటువంటి సవాలు విసరగలిగినటువంటి శబదము, నిబద్ధత కలిగినటువంటి భక్తులు ఎంతమంది ఉంటారు? దేవుడు ఆ పాత నిబంధన యోబు లాంటి వారికి, ఏలి లాంటి వారికి, యోషువ లాంటి, మోషే లాంటి వారికి టపటప పైన నేనే దైవజనుడితో ఆకాశం నుంచి అగ్ని వచ్చి మీద కాల్చేద్దా, టక్కని కాల్చేది అంతనే. ఏటి ఆ మాటల పవరు?
నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రభువా మీరు వచ్చి చనిపోయి మరణించి మాకు అన్నీ సిద్ధపరిచిన తర్వాత వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళంత గొప్ప కార్యాలు తీరు అగ్ని ఆకాశం అగ్ని దించేస్తున్నారు. నోటి మాట, సూర్యుడా నువ్వు ఎక్కడ గిబియోన్లో నిలువు, చంద్రుడు అయ్యా లోయలో నిలువు అంటే యోసు ప్రార్థన చేసి సృష్టిని ఆపేత్తను. ఓ భక్సింగ్ గారు ఆయన ప్రార్థన చేస్తే అన్యాచరు నేను ఏంటి చేసినా జరగడం లేదు. ఏంటి అసలు? ఆ రోజుల్లో సంఘం లేదు, పెద్ద పెద్ద సేవకులు లేరు, పెద్ద పెద్ద ఉపన్యాసకులు లేరు, పెద్ద పెద్ద స్పీకర్లు లేరు, ఇలాంటి కూడికలు లేవు, ఏమీ లేవు. కానీ వారి జీవితంలో గొప్ప విచిత్రం ఏంటో తెలుసా? వారి భక్తిలో నిఖార్సనం ఉంది. ఎలీషాలో ఒక చక్కటి మాట అంటది ఆ షునేమిరాలు, ఏమంటో తెలుసా? భక్తి గల దైవజనుడట. ఏటట? అది కావాలి బిడ్డలారా, ప్రియమైన వాళ్ళారా. ముగిస్తున్నాను. మొదటిది మారు మనస్సు. ఆసక్తితో మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎక్కడైతే తప్పిపోయినామో ప్రార్థన విషయంలో అత్యాసక్తి కలిగి ఉందాం. దేవుని వాక్యాన్ని ఆలకించడం మాత్రమే కాదు, ఎందుకంటే ఆలకించడం ద్వారా ఏమొస్తుంది? మనకి విశ్వాసం. ఎందుకంటే క్రీస్తుని గురించిన ప్రతి మాట మనలో ఏం చేస్తుంది? విశ్వాసం. అయితే ఆ వాక్యాన్ని మనం ఆలకించడం మాత్రమే కాదు, చెప్పాలి, అంగీకరించాలి. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని అంగీకరిస్తాడో ఖచ్చితంగా అది అనుభవంలో పనిచేస్తుంది. అనుభవంలో పనిచేస్తుంది. ఇది 3, 4, 5 నేను చెప్పేసి లేకపోతే 4 ఒక్క మాట చెప్తాను. కీర్తన గ్రంథం 69:9, కీర్తనలు 69:9, కీర్తనలు 69:9. అయిపోయింది ఆ సమయం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి చాలు అక్క. ఏంటట? ఇవన్నీ ఉంటాయి చాలామందిలో. ఏముంటాయి? మారు మనసు పొందుతాం, ప్రార్థనకు టైం ఇస్తాం, వాక్యం చదువుతాం, ఇంకొకటి చాలా ప్రాముఖ్యం ఉండాలి. ఏంటదా? ఇది లేకుండా బైబిల్ గ్రంథంలో ఏది ఉండదండి. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను అంటే భక్షించడం అంటే అర్థం ఏంటి తెలుసా? భక్షించడం అంటే అర్థం ఏంటండి? తినడం. ఎలా తింటుందో? ఒరే నన్ను తినకరా. ఎవరిని? పిల్లలు అంటాం కదా, ఒరే నన్ను తినకరా నానా, నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఎందుకు? ఆడు అలా తింటాడు. ఎందుకంటే అది నాకు కావాలి మమ్మీ, నాకు ఇవ్వకపోతే చెప్పాలి. నేను ఊరుకోను. ఒరే ఇంకా తప్పదని చెప్పేసి నానా ఇగో డబ్బులు ఎంతో కొంత అప్పు చేసి వాడు కొనిసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకో? ఆడు బాధపడలేక. అటువంటి ఆసక్తి మనలో ఉండాలట. దేని గురించి? దేవా నీ ఇంటిని గురించి. ఏ ఇల్లు ఇది? నీ ఇల్లు అంటే ఏదనుకుంటా? మనం కట్టించుకున్న ఇల్లులో, మనం పండించుకున్నలో, మనం పుట్టిన ఇల్లులో, మనం పెట్టిన ఇల్లులో కాదు. ఏ ఇల్లు? దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి. ఎందుకు దేవుని గురించి ఆసక్తి ఇక్కడ అంటున్నాడు? ఈ ప్రపంచంలో చాలామంది అన్ని ఆసక్తులు చూపిస్తారు, దేవుని ఇంటి గురించి మాత్రం ఆసక్తి ఉండదు. దేవుని ఇంటి ఆసక్తి అంటారు. ఆసక్తి అంటే దేవుని మందిరం రావడం మాత్రమే కాదు, దేవా ఈ మందిరంలో ఏ అవసరత ఉందో అది ఎవరైనా మనం గుర్తిస్తామా? యవనస్తులుగా ఉన్నవాళ్ళు కానీ, అక్కలు కానీ, చెల్లెలు కానీ, ప్రభా ఇది నా పని. చాలామంది ఆ బ్రదర్ చేస్తారు నీ బ్రదరు, ఈ బ్రదర్ చేస్తారు నా బ్రదర్. కాదు. నీ జీవితంలో నీ యొక్క నిబద్ధత ఎలా ఉండాలంటే ఎవరు చేసినా, ఎవరు చూసినా, చూడకపోయినా దేవా నీ మందిరంలో నేను పని చేయడం అది నా ధన్యత, అది నా భాగ్యం, అది నా బాధ్యత అని ఎవరైతే అనుకుంటారో వారు ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించుచున్నదని అర్థం. ఇల్లు అలాగుంటుంది, మందిరం తోడరు, చేపలు అలాగా ఉంటాయి, అవి అలాగా ఉంటాయి, ఇవి ఇలాగా ఉంటాయి. మనం మాత్రం దేవుని మందిరం కోసం రెగ్యులర్గా వచ్చారు. రెగ్యులర్ని కాదు కావాల్సింది, దేవుని మందిరంలో రెగ్యులర్తో ఉండి దేవుడికి కావాల్సింది తెలుస్తా సార్. ప్రతి దానిలో దేవుడు నాకు చాలా ఆ మాట ఎప్పుడు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. షిలోహు మందిరంలో ఎవరున్నారు? షిలోహు మందిరంలో ఎవరున్నారు? ఏలీ ఉన్నాడు, 2 ఉన్నారు. దౌర్భాగ్యులు వాళ్ళు, దుర్మార్గులు వారు, భ్రష్టులు వాళ్ళు, ఓఫిని. కానీ అటువంటి దుష్టుడు భ్రష్టుల దగ్గర శ్రేష్ఠుడైనటువంటి సమూయేలు లాంటి వాడిని దేవుడిచ్చాడు. ప్రియ సహోదరుడా, నీ బిడ్డలని, నా బిడ్డల్ని, మనందరి బిడ్డల్ని దేవుని మందిరంలో అలాగా రే నాన్న పాస్టర్ గారు ఏదైనా మాట అంటే మమ్మీ పాస్టర్ గారు ఇలాగ అన్నారు, అక్క అలా తిట్టింది, వీళ్ళు చెప్పడమే కంప్లీట్ కాదు. దేవుని మందిరంలో ఏదైనా కూడా ఎవరు కొట్టారు? కొడతారా? దేవుని మందిరంలోని అన్న కొట్టకపోతే ఎవరు కొడతారు? నువ్వు సరి చేయబడాలా, రావాలా దేవుని మందిరానికి. అటు రీతిగా నువ్వు తీసుకోవాలి, అలా చేయాలి. 3 సంవత్సరాల పాలు విడిచిన బట్టి వెంటనే విడిచిపెట్టింది మందిరంలో. అలాంటి జీవితాలు ఉండాలండి. నా బాల్య దినాల్లో నేనంత దేవుని మందిరంలో లేను. హెబ్రోనుకు వచ్చిన తర్వాత సేవకులు వారి యొక్క పరిస్థితులు చూసినప్పుడు ఎంత చదువుకున్నారే, ఎంత మంచి స్టేటస్లో ఉన్నారే, ఎందుకు ఆ దేవుని మందిరం అంటే అంత పిచ్చి, ఎందుకు దేవుని మందిరంలో ఏముంది? నేను దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాల మాదిరిగా వారు కనపరుచుకున్నప్పుడు నేను ఎంతో ప్రోత్సహించబడ్డాను.
ప్రియమైన వారలారా, నీ జీవితంలో నా జీవితంలో అలాగే ఎవరైనా మాదిరికరంగా మనం పెట్టుకున్నామా? ఎవరైనా ప్రోత్సహించబడినటువంటి వారిని మనం ఆనవాళ్ళుగా తీసుకున్నావా? మన జీవితంలో అలా లేకపోతే శుద్ధీకరణ జరగదు. నీ జీవితంలో నా జీవితంలో శుద్ధీకరణ జరగకపోతే మనము యెరూషలేమునకు వెళ్ళిన పస్కాను ఆచరించిన దానివల్ల ఉపయోగము లేదు. ఎందుకు యెరూషలేమునికి వెళ్ళాలో తెలుసా? యెరూషలేము 3 ప్రాముఖ్యమైన శ్రేష్టమైన మాటలు జ్ఞాపకం చేయబడితే, యెరూషలేము పరమగీతలు అంటది, ఓ సఖి నా ప్రియురాల, నువ్వు యెరూషలేము అంత సౌందర్యవంతురాలవి. దేవుడు అంటాడు. ఎంత చక్కటి మాట! మీరు చూపిస్తాను చూడండి. ఆ మాట నేను చూపించి ముగిస్తాను. ఎందుకంటే నాకు ఆ మాట చాలా చక్కటైన మాట, ₹1,00,00,000 మాట. ఆ మాట చాలా మాట. పరమగీత గ్రంథం చదువునాన్న. నా సఖీ దానవు ఎలాగట? యెరూషలేమంతా నువ్వు రావడానికి ఎందుకు ఎక్కడ యెరూషలేంకి రావాలంటే పల్లెటూళ్ళలో ఇంకా అలాగే ఉన్నావు అనుకో, దేవుడిచ్చి నీ సౌందర్యం మొత్తం కూడా కోల్పోతాం. ఎందుకు? అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఎందుకు? మరలా నీవు సౌందర్యం అంటే అర్థం ఏంటంటే తెలుసా? అక్కడ యెరూషలేములో ఏమున్నాయి? లేపనాలు ఉన్నాయి, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి లేవన్నా? దేవుని మందిరంలో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, లేపనాలు ఉన్నాయి, లిప్స్టిక్స్ ఉన్నాయి, హెయిర్ కట్స్ ఉన్నాయి, అన్నీ మంచిగా కట్ చేస్తారు. చాలామంది తెలుసు కదా, అందంగా కనబడడానికి ఏం చేస్తారు? బ్యూటీ పార్లర్కి వెళ్తారు, హైబ్రో చెక్ చేస్తారు, దానికి లిప్స్కి, ఆ నెయిల్స్కి, అది దీనికి ఎన్ని రకాల స్పాలు బోల్డ్ వచ్చాయి కదా. అట్లాగా దేవుని మందిరంలో కూడా మనకి కావలసిన అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. చాలా అద్భుతమైన, అక్కడ మన సౌందర్యం అంతా మార్చబడుతుంది. ఏ సౌందర్యం అయితే మనం కోల్పోయామో లోకంలోకి వెళ్ళి తిరిగి దేవునికి కావలసిన సౌందర్యం తను అని అందరూ మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటాడు చాలామంది. మరి సౌందర్యం వ్యర్థం అన్నప్పుడు దాని అర్థం ఏంటి? దాని వ్యాఖ్యానం ఏంటి? అందం మోసకరం అంటే దేవుడు చాలామంది అందంగా సృష్టించాడు. ఎంతోమంది స్త్రీలు చాలా సౌందర్యవతులుగా, యోబు కుమార్తెలట, ఆ యూజు దేశంలో సౌందర్యవతులు ఎవరు కూడా లేరట. మరి ఎందుకు దేవుడు ఇచ్చాడు? సౌందర్యం వ్యర్థమైతే దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరైతే సౌందర్యం కలిగి ఉన్నారో, ఎవరైతే అందం కలిగి ఉన్నారో, అందము నేను ఎప్పుడైనా మోసం చేయొచ్చొద్దని దాని అర్థం. అంతేగాని అందం మోసకరమైంది కాదు. సౌందర్యము దానివల్ల ఏంటట? సౌందర్యము నీ సౌందర్యం చూసి మురిసిపోతున్నామా? అది ఎప్పుడైనా ఆశపోద్ది. జాగ్రత్త, ఎక్కడుందో అక్కడ ఉంచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, ఎందుకు దేవుని బిడ్డలకి సౌందర్యం అంటే యెరూషలేమంతా సౌందర్యవంతులు మార్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి యెరూషలేములోకి వచ్చి నీ రూపం మార్చినప్పుడు, నీ యొక్క అందం మార్చబడినప్పుడు, నీ సౌందర్యం మార్చబడినప్పుడు, ఇప్పుడు దేవుడు అంటున్నమాట 45 కీర్తనలు, నీ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును. నువ్వు సౌందర్యం లేకుండా రాజు నేను యాక్సెప్ట్ చేయడు. అక్క చెల్లి తమ్ముడా, సౌందర్యం లేకపోతే రాజుకి ఎలా కావాలి? రాణి చెప్పండి. అందంగా ఉండాలి, రాణి అందంగా ఉండాలి. దిక్కుమాలిన దానిలాగా దరిద్రాలుగా ఉండడానికి లేదు. దిక్కుమాలి అంటే నా సొంత భాష అనుకున్నారు. ప్రకటన గ్రంథం రాయబడుతుంది, నువ్వు దిక్కుమాలిన వాడువను, దిగంబరుడువను, అమ్మో ఆ భయంకరమైన మాటలు ఇవన్నీ. అలాంటి పరిస్థితులు మనకొద్దు. ఆయన చూడగానే ఆయన ఆకర్షించే అందం మనలో కనబడాలి. ఈ అందం ఎక్కడ వస్తుందంటే యెరూషలేము దేవుని మందిరంలోనే వస్తుంది. అందరికి ఈ అందం వద్దు. మనకి ఏ అందం కావాలి? లోకం మెచ్చుకునే అందం కాదు. నా రాజు, నా ప్రభు, నా దేవుడు, ఈ సౌందర్యాన్ని కావాలి. ఆ సౌందర్యం ఇచ్చేటటువంటి ఒకే ఒక బ్యూటీ పార్లర్ దేవుని మందిరం. ఆ మందిరంలోకి వస్తే దేవుడు నిన్ను మారుస్తాడు, ఆ రూపం మారుస్తాడు, ఆ సౌందర్యాన్ని నీకు ఇస్తాడు. అటువంటి సౌందర్యం నేను చెప్పనా? సౌందర్యం యెరూషలేము మందిరములో వస్తే ఆ సౌందర్యం పరిపూర్ణం ఎప్పుడవుతుందో ఆ ఒక్క మాట చెప్పి నాకు ఇది ఒక్క మాట అన్న క్షమించండి, ఒక్క మాట. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు 16:14. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తను చాలు. ఏంటట చలి తమ్ముడా, సౌందర్యవంతులు మార్చబడ్డమే కాదు, ఏమవ్వాలి ఇప్పుడు? మన దేవుడు ఎవరు? పరిపూర్ణుడు. మీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా చేయబడతారట. ఇప్పుడు దేవుడు అంటాడు 7 రకాలైన పరిపూర్ణత కావాలి. అందులో ఫస్ట్ పరిపూర్ణత ఏంటంటే దేవుడు సౌందర్యం మీద కాన్సెప్ట్, ఆయన దృష్టి అంతా సౌందర్యం. ఈ రూపం ఏమైనా ఆరిపోయిందా? నేను ఇచ్చిన రూపం ఉంది. అందుకే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మానవ సృజించినప్పుడు నా పోలికలో నా స్వరూపంలో నరులను, ఈ సౌందర్యము పరిపూర్ణ అవ్వాలంట. ఆ పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే ఆయన ప్రభావము చేత. ఈ ప్రభావం ఎక్కడుంటుంది? యెరూషలేములో ఉన్న మందిరములో ఉంటుంది. ఆ ప్రభావము చేత. ఏ ప్రభావం ఇది?
ఏ ప్రభావం ఇది? వాక్యము ప్రభావము కలిగినదంట. దేనికైనా వాక్యం వేస్తారు సార్. లాస్ట్ అండ్ ఫైనల్గా జ్ఞాపకం చేస్తాం, ఏ వ్యక్తులైతే శుద్ధీకరణ చేస్తారో, పస్కాకు మునిపే ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఆసక్తి కలిగి శుద్ధీకరణ కొరకు ఎరుపు యెరూషలేముకి వెళ్ళి ఆత్మీయంగా జీవిస్తారో, వారి జీవితంలో పస్కాని ఆచరించడానికి దేవుడు వారికి కృప అనుగ్రహించి యోగ్యమైన రీతిలో బల్లపాలను కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం.